అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 1. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11:11-12. ఇది వాగ్దాన దేశము. అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే. నీవు ఆత్మీయంగా నున్న ఎడల ఈ లోకంలో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు నీపై ఉండును. ఆయన కృప, కనికరము, సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును. మరియు నీ కష్టములన్నింటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహింపబడును. నీవు దేవుని బిడ్డమైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసముతో కోరుకొనవలెను. లేని ఎడల అవి కేవలం వట్టి మాటలుగానే ఉండును. కనాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టనవసరం లేదు. అది ఆకాశ వర్ష జలము త్రాగు దేశము. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు. ఆయన యందు మనకు సర్వ సమృద్ధి కలదు. మరియు దేనిని గురించి మనం కలత చెందనవసరం లేదు. ఎందుకనగా మనము ఆయనకు ఎట్లు లోబడవలెనో ఎరిగి మన అక్కరలన్నింటినీ ప్రార్థనలు ఆయన యొద్దకు తెచ్చిన ఎడల ఆయన మన అక్కర్లన్నీ తీర్చును. దేవుడు ఇశ్రాయేలీయులు తన ఆజ్ఞలకు లోబడిన ఎడల వారిని ఆశీర్వదించదననియు మరియు ఇతర దేవతలను అనుసరించిన ఎడల వారిని శిక్షించదననియు ఎంతో స్పష్టముగా పదే పదే చెప్పెను. వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ తనను ప్రేమింపవలెనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగి ఉండి వారు మరలా బాహాటముగానూ రహస్యముగానూ అన్య దేవతలను అనుసరించిరి. కావున వారు నిజముగా వాగ్దాన దేశంలో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయిరి. అనగా మనము పూర్ణ హృదయముతో మన ప్రభువును ఘనపరచి మన హృదయములను అన్య దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకొనలేము, అనుభవించలేము. మనము ఏ వ్యక్తినైనాను లేదా దేనినైనాను యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్యదేవత యగును. ఫలితముగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునేదము. కొందరు తమ ఇండ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన, ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చును. ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనొచ్చు దానిని గురించి గొప్పగా చెప్పుటలో గంటల కొలది సమయమును గడుపుతారు. మరికొందరు తమ స్నేహితులను, బంధువులను పూజించుచు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను, ప్రత్యేక కూడికలకు హాజరగుట మరియు ఆదివారం ఆరాధనలకు వెళ్ళుట సహితము తగ్గించుకొనెదరు లేక రద్దు చేసుకొనెదరు. ఇతరులు అనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయేదరు. ధనాపేక్ష కూడా అన్యదేవత కావచ్చును. కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానంలో తమ ఆదాయం ఎక్కువ కావాలని ఆశించటం వలన సొంత ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు. కొంతమంది భార్యలకు బంగారు, వెండి వారి అన్య దేవతలుగా ఉండును. కొందరికి రేడియోలు, నేటి దినములలో టీవీ వారి అన్యదేవతలుగా ఉండుట వలన బైబిల్ చదువుట, ప్రార్థన, ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునేదరు. ఆ కార్యక్రమముల ద్వారా వారి అక్కరలన్నీ తీర్చబడునని చెప్పుదురు కానీ చివరికి ఆత్మీయముగా గొడ్డుబారిన వారు గాగుదురు. అట్టి అన్యదేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషము, సమాధానమును పోగొట్టుకుంటకు కారణమగును. మీ హృదయములను, మీ ఇండ్లను అన్యదేవతల నుండి దూరముగా ఉంచుకుని ఎడల ఆయన కన్నులు మీ మీద ఉండునని దేవుని వాక్యం చెప్పుచున్నది. మన హృదయములలో ఏ అన్య దేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకుంటకు గాను మన హృదయములను పరీక్షించుకుంటలో ఎక్కువ సమయమును గడపవలెను. అప్పుడు ప్రభు యొక్క కన్నులు సంవత్సర ఆరంభం నుంచి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదుము.